ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారా? యేసుక్రీస్తునందు మీకు శుభాది వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మరొక వాక్యాన్ని ద్వారాగా మనం కొంత సమయాన్ని ధ్యానం చేద్దాం. బైబిల్ ఉన్నటువంటి వారు అందరం తీసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి నిర్గమకాండం 20వ అధ్యాయం బైబిల్ అందరం తీసుకుందామండి. 4వ వచనం నుండి 6వ వచనం వరకు చదువుదాం. నిర్గమకాండము 20వ అధ్యాయము 4 నుండి 6 వరకు చదువుదాం. పైన ఆకాశం అందే గాని క్రింది భూమి అందే గాని భూమి క్రింద నీళ్ళ యందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. ప్రేమగల మా ప్రభువా, దయగల మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నీ పరిశుద్ధ నామం బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చదవబడిన వాక్య భాగం నుంచి నాతోను వినిచున్న వారందరితో కూడా మాట్లాడి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు మరి అనేక ఆజ్ఞలు, కట్టడలు, విధులు ఇది గైకొనాలి అని దేవుడు వారి ప్రత్యేకమైన రీతిలో వారిని ఏర్పాటు చేసుకుని వారికి ఆజ్ఞను అనుగ్రహించారు. అయితే మొదటి ఆజ్ఞను మనము నిన్నటి దినాన ధ్యానం చేసాం కదా. కాబట్టి మొదటి యొక్క ఆజ్ఞను నేను తప్ప ఏరొక దేవుడు ఉండకూడదు అనే యొక్క మాటను మనం ధ్యానం చేసుకుందాం. రెండవ ఆజ్ఞ ఏంటి అంటే, దేని రూపమునైనను విగ్రహమునైనను నువ్వు చేసుకోకూడదు, సాగిలపడకూడదు, పూజింపకూడదు. అది ఇక్కడ రెండవ ఆజ్ఞ ఏంటంటే, దేవుడని ఏ రూపమునైనా కానీ, అంటే ఆకాశం మీద కనిపించిన వాటిలో కానీ, ఆ భూమి మీద కనిపించిన వాటిలో కానీ, నీళ్ళలో కనిపించిన వాటిలో కానీ ఎన్నో రకాల రూపాలు, అనేక రకాల ఈ ప్రకృతిలో ఎన్నో మనకు కనిపించవచ్చు. అవి జంతువులు కావచ్చు, అవి ప్రాణంతో ఉన్నాయి కావచ్చు, ప్రాణం లేనివి కావచ్చు. మనకు కనిపిస్తున్న కొన్ని యొక్క గ్రహాలే కావచ్చు, సూర్యుడే కావచ్చు, చంద్రుడే కావచ్చు, నక్షత్రాలే కావచ్చు. కాబట్టి ఏ అయినప్పటికీ కూడా ఇక్కడ దేవుని వాక్యంలో దేవుడిచ్చే రెండో ఆజ్ఞ ఏంటంటే, ఆయన ప్రజలైనటి ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్న మాట ఏంటంటే, ఆ ఆకాశము మందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ల యందే ఉండి దేని రూపమైనా సరే, అది ఎలాంటి రూపమైనా సరే, దేని రూపమునైనా విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. ఇది ఆజ్ఞ అండి. ఏ రూపమును కూడా అది విగ్రహమును చేసుకోకూడదు, అది వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఎందుకునంటే అలాగ కనుక ఆజ్ఞ అతిక్రమిస్తే 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకి రప్పిస్తాను. నన్ను ప్రేమిస్తే కనుక, నా ఆజ్ఞలు గైకుంటే కనుక 1000 తరాల వరకు కూడా కరుణించువాడనై ఉన్నాడు. అబ్బా, నిజంగా ఆయన ఆజ్ఞలు గైకుంటేనండి 1000 తరాల వరకు కూడా తరతరాలకి కూడా వారిని కరుణించు దేవుడై ఉన్నాడు అని రాయబడుతుందండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఇక్కడ రాయబడుతున్న మాట ఎందుకునంటే, దేవుడు మనుషులతో చేయబడిన వాడు కాడు, మనుషుల చేతుల ద్వారా నిర్మించబడిన వాడు కాడు. దేవుడు మనుషులతో చేత నిర్మించబడినట్టుగా మరొక రూపంలో లేడు. దేవుని యొక్క మనుషులు నిర్మించుకోలేరు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుచేత మనుషుడు ఏ రూపమును చేసి ఇది దేవుడు అని అనకూడదు, ఏ రూపాన్ని చేయకూడదు. అలాగని కొంతమంది యేసు ప్రభు రూపం చేస్తున్నారు, యేసు ప్రభు బొమ్మను తెచ్చుకుంటున్నారు,
యేసు ప్రభు బొమ్మలు చేస్తున్నారు. అది కూడా వాక్యానికి విరుద్ధమే. యేసు ప్రభు బొమ్మ చేయకూడదు, అలాగని చిలువకు బొమ్మ చేసి దానికి కూడా సాగిలపడకూడదు. ఎందుకునంటే సిలువ అనేది జ్ఞాపకం. అంటే ఆ సిలువలో నా కొరకు బలి అయ్యాడు అనే యొక్క గుర్తుకి ఆ చిలువ పెడతారు, కానీ ఆ చిలువకు మనము సాగిలపడకూడదు, ఆ సిలువకు మనం పూజించకూడదు, ఆ సిలువను మనము ఆరాధించకూడదు. సిలువ మీద వేయబడిన క్రీస్తుని ఆరాధించాలి. నీ కొరకు నా కొరకు ఆయన సిలువలో వేలాడాడు గనుక ఆయన మరి సిలువ మీద వేలాడిబడి మన కొరకు మరి ప్రాణం పెట్టాడే తప్ప సిలువ కాదు. సిలువ ముఖ్యం కాదు, సిలువ మీద వేలాడిన యేసు ముఖ్యం. అలాగని మరి ఏ రూపాన్ని చేసి యేసు అంటావు, ఏ రూపాన్ని చేసి దేవుడు అంటావు? ప్రభును గమనించండి. కనుక చూడండి, మనము ఎన్నో వాటిని మనుషుడు సృష్టించుకుంటున్నాడు, అది మనుషుడు వాటిని ఉపయోగించుకుంటున్నాడు, వాటిని వాడుకుంటున్నాడు. కనుక మనము బాగా గమనించండి, మనలను దేవుడు సృష్టించాడు, కానీ దేవుణ్ణి మనం సృష్టించుకోలేమండి. అవును పిల్లరా, బైబిల్ ఏం చెప్తుందంటే ఆయన సింహాసనము, ఆకాశం అంటే ఆయన సింహాసనం అంట, భూమి ఆయన పాదపీఠమని యెషయా చెప్తాడండి. కాబట్టి ఆయనకు ఎలాంటి మందిరం కట్టుతావు? ఆయన్ని ఏ రూపంగా ఉన్నాడో, ఎంత ఉన్నాడని ఆయన తయారు చేస్తావు? దేవుడు ఏమంటున్నాడంటే ఆజ్ఞ ఇచ్చాడు ఇశ్రాయేలు ప్రజలకు, ఏ రూపము అయినప్పటికీ కూడా నువ్వు విగ్రహమును చెయ్యొద్దు, దానికి సాగిలపడవద్దు, దానికి మొక్కొద్దు, దాన్ని పూజించవద్దు. అలా చేస్తే నీవు మరిక శిక్షార్హుడవు, నీ మీద దోషం మోపబడుతుంది, నీకు ఒక శాపం వస్తుంది. అది దేన్ని చేసి దేవుడు అంటామండి? ప్రభునందు పిల్లరా, ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు కదా. చూడండి, పరిశుద్ధ గ్రంథం చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 16 నుండి 19 వరకు చదువుదాం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 16 నుండి 19 వరకు. కావున మీరు చెడిపోయి భూమి మీదనున్న ఏ జంతువు ప్రతిమనైనను ఆకాశమునందు ఎగురు రెక్కలు గల ఏ పక్షి ప్రతిమనైనను నేల మీద ప్రాకు ఏ పురుగు ప్రతిమనైనను భూమి క్రిందనున్న నీళ్ళ యందలి ఏ చేప ప్రతిమనైనను ఆడు ప్రతిమను గాని మగ ప్రతిమను గాని ఏ స్వరూపము కలిగిన విగ్రహమును నీ కొరకు చేసి కొనకుండునట్లు ఆకాశము వైపు కన్నులెత్తి సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూసి మరలు కొల్పబడి నీ దేవుడైన యెహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి, దేవుడు మీకు పంచిపెట్టిన వాటిని నమస్కరించి వాటిని పూజింపకుండునట్లును మీరు బహు జాగ్రత్త పడండి. ఆకాశంలో కనిపిస్తున్న దేన్ని కూడా నువ్వు పూజించకూడదు, సేవించకూడదు. ఇది ఆయన చేసిన సృష్టి అండి. సృష్టిని మనము ఆరాధించకూడదు కదా. సృష్టికర్త ఆయన. అవునండి, సృష్టి మనకు కనిపిస్తుంది, సృష్టికర్త మనకు కనిపించట్లేదు. కాబట్టి కనిపించట్లేదని చెప్పేసి సృష్టిని ఆరాధిస్తామా ఏంటి? జాగ్రత్త పడమంటున్నాడు అక్కడ. ఏమండి, ప్రతిమనైనా, ఎలాంటి ప్రతిమనైనా, ఎలాంటి జీవినైనా, ఎలాంటి పురుగునైనా, ఎలాంటి యొక్క మరి నీటిలో నుండి శాపనైనా ఏ రూపాన్ని చేసుకోవద్దు, దేన్ని పూజించవద్దు, దేనికి సాగిలపడకుండా మీరు జాగ్రత్త పడండి.
అని బైబిల్ చెప్తుందండి. అంతేకాదు 16వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము 22వ వచనం అండి. 16వ అధ్యాయము 22వ వచనం కూడా చదువుదాం. నీ దేవుడైన యెహోవా విగ్రహమును ద్వేషించువాడు కనుక నీవు ఏ స్తంభమునైనా నిలువబెట్టకూడదు. ఏ స్తంభమునైనను నిలువబెట్టకూడదు అని ఎంత స్పష్టంగా రాయబడుతుంది. నీ దేవుడు యెహోవా విగ్రహమును ద్వేషించువాడు, విగ్రహమును అసహించుకునేవాడు దేవుడు. ఏ విగ్రహము చేసి ఇది దేవుడని నువ్వు అంటావండి? ఏ విగ్రహము చేసి దేవుడు అనగలదు? అలాగ చేస్తే వాడు నిలబెట్టినట్టు విగ్రహమును కూడా దేవుడు ద్వేషించువాడు. కాబట్టి విగ్రహ ఆరాధన దేవుడు ద్వేషిస్తూ ఉన్నాడు. కాబట్టి చాలా స్పష్టంగా చెప్పబడుతుంది కదా. చూడండి 27వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండం 15వ వచనాన్ని చదువుదాం. 27:15వ వచనాన్ని చదువుదాం. యెహోవాకు హేయముగా శిల్పి చేతులతో మలిచిన విగ్రహమునే గాని పోత విగ్రహమునే గాని చేసి చాటున నుంచువాడు శాపగ్రస్తుడని ఎలుగెత్తి ఇశ్రాయేలీయులందరితోనూ చెప్పగా ఆమేన్ అనవలెను. ఆమేన్ అనాలట. విగ్రహములు చేసి చోటును ఉంచుకునేవాడు వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ కూడా ఆమేన్ అంటే అలాగు జరుగునుగాక అనమంటున్నాడు దేవుడు. ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన ఆజ్ఞలలో 2వ ఆజ్ఞ ఏంటంటే ఏ రూపమునైనను విగ్రహమునైనను చేసుకోకూడదు, చేసుకుని వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. అలా చేస్తే వారిని దేవుడు ద్వేషిస్తూ ఉన్నాడు, దేవుడు వారిని అసహిస్తూ ఉన్నాడు, వాడు శాపగ్రస్తుడని పరిశుద్ధ గ్రంథం చెప్తుందండి. ఆనాటి ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినట్టు ఆజ్ఞలలో ఇది 2వ ఆజ్ఞ. కొత్త నిబంధనలో చూద్దాం. ఇప్పుడు కొరింథీయులకు రాసినట్టు మొదటి పత్రిక 10వ అధ్యాయము 19-20 వచనాలు చదువుదాం. కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుదాం. 19-20 వచనాలు. ఇక నేను చెప్పినదేమి విగ్రహార్పితములో ఏమైనా ఉన్నది అని అయినను విగ్రహములలో ఏమైనా ఉన్నది అని అయినను చెప్పేదనా లేదు గాని అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించుచున్నారు అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తోందండి. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తోందండి. గనుక అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు దెయ్యములకు అర్పిస్తున్నారు అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. కనుక ఇది దేవుడు ఇచ్చిన ఆజ్ఞలో 2వ ఆజ్ఞ. గనుక మనము ఎప్పటికీ కూడా మరి దేవుడు చెప్పినట్లుగా ఏ రూపమునైనను విగ్రహమునైనను చేసుకోకూడదు, దానికి సాగిలపడకూడదు, దాన్ని పూజించకూడదు, దానికి మొక్కకూడదు. అలా చేస్తే వాడు శాపగ్రస్తుడు అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తూ ఉందండి. అంతేకాకుండా రోమపత్రిక 1వ అధ్యాయము 23వ వచనం చదువుదాం. రామపత్రిక 1:23 చదువుదాం. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చేశారంటండి మన పూర్వీకులు. కాబట్టి దేవుడు అక్షయుడగు దేవుని మహిమను అంటున్నాడు ఇక్కడ. అక్షయుడు అంటే ఎప్పటికీ క్షయం కానివాడు, ఎప్పటికీ నాశనము కానివాడు,
ఎప్పటికీ సజీవుడిగా ఉన్నట్టు వాడు దేవుడు, ఎప్పటికీ ఆయనకు అంతము లేనివాడు, అతని ఆదియు అంతము నయ్యున్నవాడు, మొదటివాడు కడపటివాడు ఆయనే, అల్పయు ఓమేగయు ఆయనే, మొదటివాడు కడపటివాడు ఆయనేనని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి ఆయన అక్షయుడగు దేవుడు. ఆయన అలాంటి అక్షయుడగు దేవుడిని పట్టుకుని క్షయమైపోయే మనుషులు, గమనించండి, మనుషులకు ఇంత కాలమని నిర్మించబడింది. మనుషుడు క్షయమైపోతాడు. ఎంతటి గొప్పవాడైనా, ఎంతటి యొక్క మహానుభావుడు అనబడుతున్నా మనుషుడు క్షయమైపోతాడు. కనుక మనుషుల రూపంగా చేసి దేవుడని అనకూడదు. ఎందుకంటే క్షయమైపోయేవాడు మనుషుడు, దేవుడు అక్షయుడు, క్షయం కాని వాడు దేవుడు. మరి క్షయమైపోయిన వాడిని రూపం పెడతారేంటి అని ఇక్కడ అంటున్నాడు. మనుషులకి పక్షుల యొక్క ఈ పక్షుల్ని క్షయమైపోతాయి కదా, ఒకరోజు అంతరించిపోతున్నాయి కదా, కానీ దేవుడు అంతరించిపోయేవాడు కాదు కదా. మరి ఆ పక్షులను తెచ్చి దేవుడిని ఆ విధంగా ఆ పక్షుల రూపాన్ని ఎందుకు పెడుతున్నారు అంటున్నాడు ఇక్కడ దేవుని వాక్యం. చతుస్వాద జంతువుల యొక్క అంటున్నాడు. మరి జంతువుల రూపాలు పెడుతున్నారు, మరి జంతువులు క్షయమైపోతాయి కదా, ఆయన అక్షయుడు కదా, క్షయం కానివాడు కదా. అలాంటి ఆయన్ని క్షయమైపోయే వాటి రూపం పెడతారేంటి అంటున్నాడు. అంతే పురుగుల యొక్కయో ప్రతి స్వరూపముగా మార్చేశారంట. దేవుని మహిమను పురుగుల రూపంగా మార్చేశారండి. ఒక పురుగుని ఆకారం చేసి దేవుడు అంటున్నారని దేవుడు ఇక్కడ వాక్యం ద్వారా వాపోతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుక దేవుని వాక్యం బట్టి చూస్తే అవునండి, ఏ రూపమునైనను ఏ గ్రహమునైనను చేసుకోకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటికి పూజింపకూడదు, వాటికి మొక్కకూడదు. అలా చేస్తే వాడు శాపగ్రస్తుడు అని పరిశుద్ధ గ్రంథంలో దేవుడే తెలియజేసిన మాటలు. ఇంకొక వాక్యం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుతాం. 6:9 మొదటి కొరింథీ. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకండి. జారులైన విగ్రహారాధికులైన వ్యభిచారులైన ఆడంగితనము గలవారైనను పురుష సంయోగము గలవారైనను దొంగలైనను లోబులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకునివారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. దేవుని రాజ్యములకు వారికి హక్కు లేదు అన్నాడు. అందులో విగ్రహారాధికులు కూడా ఉన్నారు. వీళ్ళందరితో పాటు వారిని జతపరుస్తున్నాడండి. కాబట్టి ప్రేమని దేవుని బిడ్డరా, విగ్రహారాధికులైనను వ్యభిచారులైనను అంటున్నాడు, జారులైనను అంటున్నాడు. వీళ్ళందరూ కూడా దొంగలైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకుని వారైనను దేవుని రాజ్యానికి వారు హక్కు లేదు, వారికి హక్కుదారులు కాదు అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తోంది. ఎందుకనంటే సృష్టించిన దేవుడు, సృష్టికర్తలే దేవుడు, ఈ సమస్త సృష్టిని కలగజేశాడు. ఆయన ఒక్కడే దేవుడు, ఆయనే ఆరాధనకు యోగ్యుడు, ఆరాధింపదగిన వాడు. ఆయన ఏమంటున్నాడంటే యెషయా గ్రంథం 40వ అధ్యాయము 25వ వచనంలో ఒక మాట చదువుదాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 25వ వచనం చదువుదాం ఒక మాట. నీవు ఇతనితో సమానుడవని మీరు నన్నెవనికి సాటి చేయుదురు అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు. పరిశుద్ధుడు అంటే దేవుడు అడుగుచున్నాడు, నన్ను దీనితో సమానం, ఇగో ఇది దేవుడు అని దేనితో పోలుస్తారయ్యా? నన్ను దేనితో సమానం చేస్తారు? నాతో ఏది సాటి? అసలు ఆయనతో సాటి ఏది ఉందండి? ఆయన సాటి లేదే. ఆయన మాట చలవిస్తే ఈ సృష్టి అంతా కలిగిందండి, ఈ సమస్త విశ్వము కలిగిందండి. ప్రభునందు పిల్లరా, ఆయనతో దేన్నో ఒక రూపం చేసి ఇది దేవుడని దేవునితో సాటి చేస్తే ఎలా? ఒక వికృత రూపాన్ని తెచ్చి ఇది దేవుడు అంటే దేవుడికి ఎంత కోపం వస్తుందండి?
ఇంటి యజమానుడు ఊరు వెళ్ళాడు, ఇతర దేశం వెళ్ళాడు. తర్వాత ఆయన మరి చంటి బిడ్డగా ఉన్న తన బాబుని తన భార్య విడిచిపెట్టి ఆయన జాబు నిమిత్తం ఇతర దేశం వెళ్ళాడు. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పోయిన తర్వాత వచ్చాడు. ఈ లోపల ఇతడు ఏం చేశాడో తెలుసా? ఒక కుక్క పిల్ల పెంచుతున్నాడు. రోజు కూడా వీడు డాడీ ఏరి అని వాళ్ళ అమ్మ ఇసుకిస్తున్నాడు. అప్పుడు ఒక రోజున ఆ కుక్క పిల్లని చూపించిందనట. అప్పుడు నుంచి కూడా డాడీ అని పెట్టాడు దానికి పేరు. డాడీ అనగానే పరిగెత్తుకు వచ్చేస్తుంది. డాడీ ఇదా అంటే వచ్చేస్తుంది, ఆడుకుంటున్నాడు. ఒకరోజు తండ్రి వచ్చాడు. తండ్రి వస్తే ఎవరు ఈయన అని అడుగుతున్నాడు వాళ్ళ అమ్మని. డాడీ అంటే నా డాడీ ఎదుగో, డాడీ అనగానే వచ్చేసి గొప్ప పిల్ల. ఇది నా డాడీ అంటాడే లాస్ట్ పెట్టి కొట్టాడు అనమాట. నేనురా డాడీ, కుక్క పిల్లని డాడీ అంటరా? ఏమండి ఎలాగుంటుంది తండ్రికి? కుక్క పిల్లని తీసుకుని డాడీ అంటే ఎలాగుంటుంది? అలాగే సృష్టికర్త అయిన దేవుడు పరిశుద్ధైన దేవుడిని పట్టుకుని ఏమండి ఏదో ఒక రూపం పెట్టి దేవుడు అంటే ఎలాగుంటుంది? దేవుడికి కోపం రాదా? ఏమన్నా ఆయనకు ఉగ్రత రాదా? ఆయన అసహించి కూడా ఆయన శపించడా? ఆయన దేనితో సాటి చేస్తారు? మీరు దేనితో సాటి అంటారు? ఆయన దేనితో సాటి చేయకూడదు. ఆయనకి ఆయనే సాటి, ఆయనకి ఆయనే సాటి అండి. కాబట్టి ఆయన సమస్త సృష్టికి ఆధారభూతుడు, ఆయన ఆది సంభూతుడు. ఆయన కనుకనే ఆయన సర్వాంతర్యామి. ఆయన అంతటా కూడా ఒకేసారి ఉండగలడు, ఒకేసారి భూమి మీద అందరితో మాట్లాడగలడు. ఆయన సర్వశక్తిమంతుడని రాయబడుతుంది. కాబట్టి అటువంటి దేవుణ్ణి పట్టుకుని ఏమండి ఒక రూపం పెట్టి ఒక రూపం చేసి దేవుడు అంటే దేవుడికి అసహ్యం. అందుకునే అంటున్నాడు దేవుడు. కాబట్టి ఆకాశం కింద కనిపిస్తున్నట్టు, భూమిపైన కనిపిస్తున్నట్టు, నీటిలో కనిపిస్తున్నట్టు దేని రూపమునైనను విగ్రహమునైనను చేసుకోవద్దు, వాటికి సాగిలపడవద్దు, వాటిని పూజించవద్దు. అలా చేస్తే వారిని అసహించుకుంటాను, అలా చేస్తే వారిని తృణీకరిస్తాను, అలా చేస్తే వారు శాపగ్రస్తులు అని బైబిల్ చెప్తుందండి. వారు శాపగ్రస్తులు. కాబట్టి ఇది 2వ ఆజ్ఞ. ఆజ్ఞను అతిక్రమిస్తే అది పాపము కదా. విగ్రహారాధన బైబిల్ గ్రంథం చూస్తే చాలా దేవుడు ద్వేషించాడండి. అలా చేసినట్టు వారు చాలా నష్టపోయారండి. ఎందుకు దేవుడు ఈ యొక్క విగ్రహారాధనను ద్వేషిస్తున్నాడు అని గమనిస్తే బైబిల్ గ్రంథం చరిత్ర ఏం చెప్తుందంటే, ఆ ఇశ్రాయేలు కాలంలో వారు కొన్ని దేవతల బొమ్మలు చేసుకుని వాటికి సాగిలపడి వాటికి బలులు అర్పించేవారు. ఎలాగా అంటే ఆ దేవతకు చేతులుండేవి, ఇలాగా వాటిలోకి ఒక రకమైన ఒక మరి బొగ్గుల్లాంటి అంటే నిప్పుల్లాంటివి ఉండి అన్నమాట. అక్కడ బగ మంటున్నట్లుగా ఈ పిల్లలను తీసుకెళ్ళి ఆ చేతిలో పెడితే అక్కడికక్కడే బస్ అయిపోయేవాడు అనమాట. ఇది దేవుడికి అర్పించేవారు. పిల్లలను తీసుకెళ్ళి దేవునికి బలు అర్పించేవారు. దేవతని పెట్టి దేవత పేరున బలు అర్పిస్తున్నారు నేటి కాలంలో కూడా. ఎంత అజ్ఞానం అండి అది! దేవతని పేరు పెట్టి దేవతని స్వరూపం పెట్టి పిల్లలను బలిస్తున్నారండి. పిల్లలను బలిస్తూ ఉన్నారు, మనుషులను బలిస్తూ ఉన్నారు. కాబట్టి అది దేవునికి అసహ్యం. దేవునికి అలాంటి పనులు అసహ్యం. అంచేత విగ్రహారాన్ని ద్వేషించాడు. ఆ కారణం చేత ఏ రూపం చేసుకోవద్దు, దేవునికి సాగిలిపడవద్దు, దానికి నమస్కరించవద్దు, దాన్ని పూజించవద్దు, దాన్ని ఆరాధించవద్దు. ఎందుకునంటే విగ్రహాలను పెడుతున్నారు మొదలుగా, తర్వాత దానికి బలులు అని చెప్పి ఏం చేస్తున్నారంటే వారి పిల్లలను తీసుకెళ్ళి చంటి పిల్లలను తీసుకెళ్ళి దాని మీద పెడుతున్నారు. ఆ విధంగా అక్కడికక్కడే పెద్ద కేకలు పెడుతూ ప్రాణాలు వదిలిపెడుతున్నారండి. అది వినపడకుండా అక్కడ పెద్ద దమ్స్ తెచ్చి వాడిని దమ్మ కొట్టేస్తారండి. ఆ ఏడు వినపడకుండా ఆ పిల్లలను పెట్టే సమయంలో ఆ విధంగా అసహ్యంగా చేస్తున్న పరిస్థితుల్లో దేవుడికి కోపం వచ్చింది.
దేవుడు అసహించుకున్నాడు. విగ్రహారాధన అనేది ఇది చేయకూడదని 2 ఆజ్ఞ. చివరిగా ఒక మాట చదువుకుని ముగించుకోవచ్చు. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం చదువుకుని ముగించుకుందాం. మనము సత్యవంతుడైన 5:21 చిన్నపిల్లలారా విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్త, అది మీకు ఉరవుతుంది అంటాడు మరోసారి. అది మీకు ఉరి. కాబట్టి చిన్నపిల్లలారా, అవునండి, దేవుడు ఎంతగా ప్రేమతో చెప్తున్నాడు. చిన్నపిల్లలారా, విగ్రహం జోలికి వెళ్ళొద్దు, జాగ్రత్త. ఎందుకంటే దేవుడు నిన్ను ద్వేషిస్తాడు, దేవుడిని అసహించుకుంటాడు, దేవుడిని శపిస్తాడు, శాపగ్రస్తులు అవుతాం. కనుకనే 2వ ఆజ్ఞ ఏంటంటే, దేని రూపమునైనను, ఈ సృష్టిలో కనిపిస్తున్నది దేని రూపమునైనను, అది మనుషుల రూపాలు కావచ్చు, మృగాల రూపాలు కావచ్చు, పక్షు రూపాలు కావచ్చు, శాప రూపాలు కావచ్చు, పురుగు రూపాలు కావచ్చు, అది ఏ రూపమునైనా కావచ్చు. కానీ ఏ రూపమునైనను మీరు విగ్రహమునైనా చేసుకోకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటికి మొక్కకూడదు. నీ దేవుడని యెహోవానగు నేను రోషము గల దేవుడని అన్నాడు. గనుకండి జాగ్రత్త. తెలుసో తెలియకో ఒకప్పుడు మనం అలా విగ్రహం చేసినట్టు వాళ్ళని, కానీ యేసు ప్రేమించి మనం రక్షించాడు. అందులో నుంచి దేవుడు మనం తప్పించాడు. అలాగే ఇంకా తెలియక ఎంతోమంది ఆ పరిస్థితుల్లో ఉన్నారు. వారందరి కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడు వారందరినీ కూడా మనల్ని రక్షించినట్లు అందరినీ రక్షించాలి. అట్టి కృప దేవుడు మనకందరికీ దయచేయుగాక. ఆమేన్. ప్రేమగల మా తండ్రి, దయగల ప్రభువా, వందనాలు, స్తోత్రాలు. ఎత్తబడిన వాక్యాన్ని ఫలింపచేయండి. ఇన్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించి దీవించి రక్షించమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి. గాడ్ బ్లెస్ యూ.